హాయ్ అండి. ఈరోజు అయితే మహాశివరాత్రి కదా, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అయితే ఈరోజు అయితే మేమైతే బలివే అయితే వచ్చామండి. బలివే ఏలూరు నుంచి ఒక అరగంట దూరం అయితే ఉంటుంది, ఒక జర్నీ అయితే బండి మీద. అయితే ఎటువైపు అనేది నేను పర్ఫెక్ట్గా అయితే తెలియదు నాకు రూట్. అయితే ఇక్కడికైతే ప్రతి సంవత్సరం వస్తాము, ఎందుకంటే ఇక్కడ శివాలయం చాలా ప్రాముఖ్యత అండి. అండ్ ఈ ఇయర్ అయితే చాలా ఏదో కథ ఉందని చెప్తూ ఉంటారు అత్తయ్య వాళ్ళు. కొన్ని లక్షల మంది ఈరోజు వస్తారండి ఇక్కడికి, ఎందుకంటే ఇక్కడ ముందు స్నానం చేసి పెద్దలకైతే పొత్తర్లు ఇస్తారండి, అంటే చనిపోయిన వాళ్ళకి పొత్తర్లు ఇస్తారు. మా హస్బెండ్ కూడా ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తారు. మా మావయ్య గారికి ప్రతి సంవత్సరం పొత్తర్లు అయితే ఇస్తారు. అయితే ఫస్ట్ అయితే అందరూ స్నానం చేసి పెద్దలకి పొత్తర్లు అయితే ఇచ్చేసి మళ్ళీ స్నానం చేయాలి. అయితే మా హస్బెండ్ కూడా ఎప్పట్లాగే స్నానం చేసేసి పెద్దలకి ఇచ్చేసి మళ్ళీ స్నానం చేసి అయితే మళ్ళీ గుడికి అయితే బయలుదేరిపోయారు. అయితే ఇద్దరం కలిసి వెళ్తున్నాం కదా, అసలు ఎంత జనమోనండి. మేము వచ్చినప్పటికన్నా ఇంకా జనం పెరిగిపోయారు, అసలు చాలా క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. అయితే గుడి లోనికి వెళ్ళడానికి 1 గంట పైనే పట్టేసింది లైన్లో. అయితే దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగిందండి. శివయ్యది, ఈయన స్వయంభూ అండి. అసలు ఈ గుడికి కూడా కథ ఉందని చెప్తూ ఉంటారు అత్తయ్య వాళ్ళు. అయితే గుడి బయట అయితే శివలింగానికి అయితే ఇక్కడ అభిషేకాలు చేస్తున్నారు. మేము కూడా ఆవు పాలు తెచ్చి ఇచ్చాము. అయితే ఇక్కడైతే మాకు ఏంటంటే ఎప్పుడు నేను చూడలేదు, ఇన్నాళ్ళకి వస్తున్నాను. అసలు పల్లకిలో శివాని ఊరేగిస్తూ నేను ఎప్పుడు చూడలేదండి. నేను కరెక్ట్గా ఈరోజు వెళ్ళే టైంకి శివయ్యను ఊరేగిస్తున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. నేను కూడా పల్లకిని పట్టుకొని శివయ్యకి దండం అయితే పెట్టుకున్నాము. అంతా చాలా బాగా జరిగింది. అయితే అంతా అయిపోయిన తర్వాత పక్కనే రాజరాజేశ్వరి దేవి గుడి ఉంటుందండి. ఇక్కడ అమ్మవారి కూడా దర్శనం చాలా బాగా జరిగింది. అయితే అంతా అయిపోయిన తర్వాత మేమైతే వెళ్తుండగా గుడిలోనే పక్కన మజ్జిగిస్తున్నారండి, ఎందుకంటే అందరూ ఉపవాసాలతోనే ఉంటారు. ముఖ్యంగా మా హస్బెండ్ కూడా ఈరోజు ఉపవాసంతోనే వస్తాము ఇక్కడికి. మేమిద్దరం కూడా ఒక బాటిల్లో పోయించుకొని మజ్జిగ అయితే తాగాము. అంతేకాదు గమ్మున ఇక్కడ ఏమైనా స్రోతప్పు పడిపోతారేమో అని చెప్పేసి ట్యాబ్లెట్స్ అవి కూడా మెడికల్ది అవైలబుల్గా పెడతారు, ఎందుకంటే చాలా ఎండగా ఉంటుందండి ఇక్కడ, చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు జనం. అయితే బయటకైతే వచ్చేసాము. అప్పటికే ఇంకా జనం ఇంకా బాగా పెరిగిపోతున్నారు. వచ్చిన వాళ్ళు వస్తున్నారు, వెళ్తున్న వాళ్ళు వెళ్తున్నారు. అయితే ఈ బొమ్మలు అయితే నాకు చాలా బాగా నచ్చినాయి, కానీ మేమేమీ తీసుకోలేదండి, ఎందుకంటే అస్సలు ఓపిక లేదు. మధ్యాహ్నం అయిపోయింది, ఫుల్గా ఎండగా ఉంది. మేమేమీ ఇంకా అసలు ఏమీ తినలేదన్నమాట. అయితే అసలు ఇది వరకు ఈ వంతెన ఉండేది కాదండి, మామూలుగా మట్టి వంతెన కింద ఉండేది. కానీ ఈ సంవత్సరం ఈ వంతెన ఓపెన్ చేశారు, అందుకని కొంచెం నడవడానికి ఈజీగా ఉంది. అసలు ఇది వరకు చాలా దారుణంగా ఉండేది. అయితే అంతా అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చే టైంకి ఇక్కడ చెరుక్కర్లు చాలా ఫేమస్ అండి, కానీ మేము ఇక్కడ తీసుకోలేదు, అంతా మోసుకు వెళ్ళాలని చెప్పేసి. అయితే ఇక్కడ వెళ్ళిన దారిలో అన్నదానాలు అయితే కంపల్సరీ పెడతారండి వచ్చిన వాళ్ళందరికీ. మేమైతే ఇంకా చేయలేదు, ఎందుకంటే అసలు చాలా జనం ఉన్నారు. ప్రతి సంవత్సరం కన్నా ఎక్కువ ఉన్నారనిపించింది మాకైతే. ఇంకా బండి తీసుకొని వెళ్ళిపోతుండగా మధ్యలో మేము ఆగి ఈ చెరుక్కర్లు అయితే తీసుకున్నాము. ఒక్కొక్క గెడ వచ్చి 50 రూపాయలు పడింది. అయితే చెరుక్కర్లు అంటే చాలా ఫేమస్ ఇక్కడ అనమాట శివరాత్రికి. అయితే వెళ్ళి దారంతా మజ్జిగలు, పులిహార, భోజనం ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు భక్తుల కోసం. వెళ్ళి వాళ్ళు చాలా మంది ఇక్కడ అన్నదానం తిని వెళ్తారనమాట. అయితే మేమైతే ఒక పులిహార అయితే తినేసి మజ్జిగ తాగేసి అయితే వెళ్ళిపోయాము. అయితే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సబ్స్క్రైబ్.